బీహార్ ఎగ్జిట్ పోల్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలుస్తుందని చెప్పలేదు. నిజానికి అక్కడ ఎన్డీఏకు ఈసారి అవకాశం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ కూటములను మార్చి మార్చి 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 10వ సారి కూడా ఆయనే అంటే అక్కడ ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపించే అవకాశం లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే నితీష్ కంటే తేజస్వికే అక్కడ జనం మొగ్గు చూపుతూ వస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏకు అనుకూలంగా వచ్చాయి. బీహార్లో ఎన్డీఏ మరోసారి ఘన విజయం సాధించడానికి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అంటే గట్టిగా పలానా విషయం అని చెప్పలేరు. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ప్రతి మహిళ ఖాతాలో 10,000 వేయడం వంటివి చేశారు. కానీ ఎన్నికలకు ముందు అమలు చేసే ఇలాంటి హామీల వల్ల ప్రజల్లో ఓటర్లలో మార్పు రాదు సరికదా. తమను మోసం చేస్తున్నారని కూడా అనుకుంటారు. వాళ్ళిచ్చిన ఆ కొద్ది మొత్తానికి మోసపోవాల్సిన అవసరం లేదని కూడా అనుకుంటారు. అలా పంచడం ఇంకా మైనస్ అవుతుందని ఇంతకు ముందు కొన్ని రాష్ట్రాల ఫలితాలు కూడా నిరూపించాయి. ప్రతిపక్ష పార్టీకి ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. తామొస్తే అమలు చేస్తామని బోలెడని హామీలు కూడా ఇవ్వచ్చు. ప్రజలు కూడా అవకాశం ఇచ్చి చూడాలని అనుకుంటారు. సుదీర్ఘంగా అధికారంలో ఉన్న పార్టీ ఓవైపు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు వచ్చే ఓటర్లు అత్యధికంగా ఉంటారు. ప్రతి ఇంటికో ఉద్యోగం, మహిళలకు డబ్బులు సహా చాలా పథకాలను తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఆయన అమలు చేయరని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయనకి ఇప్పటి వరకు అవకాశం రాలేదు. పైగా యువత తేజస్వి యాదవ్ వైపు చూస్తున్నారు. ఆయనైనా తమ బతుకులు మారుస్తారని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు తెస్తారని అనుకుంటున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ లో ఇవేం కనిపించలేదు. హర్యానాలో బీజేపీ ఓడిపోతుందని అందరూ తేల్చేశారు. ఒకటో రెండో సర్వేలు మాత్రమే బీజేపీకి మళ్ళీ ఛాన్స్ ఉందని అనుకున్నారు. ఫలితాలు ప్రారంభమయ్యాక ట్రెండ్స్ లో కూడా అలాగే వచ్చాయి. కానీ తర్వాత మొత్తం తిరిగిపోయింది. చాలా స్వల్ప ఓట్ల తేడాతో చాలా సీట్లను కాంగ్రెస్ కోల్పోయింది. చివరికి కొన్ని వేల ఓట్ల తేడాతో ప్రభుత్వాన్ని బీజేపీ మళ్లీ ఏర్పాటు చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీకి హార్ట్ అటాక్ తెచ్చిపెట్టింది. ఓట్ల చోరీకి ఇదే ఆధారంగా చేసుకుని రాహుల్ పోరాడుతున్నారు. ఓట్ల చోరీ జరిగిందని, ఎగ్జిట్ పోల్స్ అన్ని తమకు అనుకూలంగా వచ్చినా బీజేపీ గెలిచిందని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు బీహార్ లోనూ అలాంటి పరిస్థితి ఉండదని అంచనా వేలే. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఓడిపోతుందని చాలా మంది నమ్మలేకపోతున్నారు. అందుకే 14వ తేదీన అద్భుతం జరగబోతుందని ఎక్కువ మంది అనుకుంటున్నారు.